నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. ఏప్రిల్ నెల చివరిలోపు పన్నులను చెల్లించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆస్తి పన్నును ముందస్తుగా ఈ నెలాఖరులోపు చెల్లించే వారికి 5% రాయితీ ఉంటుందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. చెల్లింపుదారులకు వీలుగా నగదు కౌంటర్లు సెలవు రోజుల్లోనూ తెరిచే ఉంటాయని తెలిపారు. అసైన్మెంట్ దారులు డిమాండ్ నోటీస్ కోసం వేచి చూడకుండా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించి తాము చెల్లించాల్సిన పన్ను వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఆస్తి, ఖాళీ స్థలం, నీటి పన్నులు సకాలంలో చెల్లించి 5% రాయితీ పొందాలన్నారు. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా మన పట్టణంలో ఇంటి పనులన్నీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సంవత్సరంలో 2 విడతలుగా ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు మనకు ఈఆర్పి సిస్టంలో లాగిన్స్ వచ్చాయి. దీని యొక్క ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ అందరికీ సమాచారం ఏంటంటే ఏప్రిల్ మంత్లు ఎవరైతే కనుక 100% ట్యాక్స్ పే చేయగలరో అలాంటి వారందరికీ కూడా 5% రిబేటు ఇస్తుంది ప్రభుత్వం. సో అందువల్ల ట్యాక్స్ పేయర్స్ గమనించవలసిందంటే ఈ యొక్క రిబేట్ను సద్వినియోగపరచుకుంటే కనుక సపోజ్ 100 రూపాయలు ట్యాక్స్ ఉంటే కనుక అందులో 5 రూపాయలు రిబేట్ వస్తుంది కాబట్టి సో చాలామందికి వేలల్లో ట్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రిబేటు ఫెసిలిటీని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ కండిషన్ అంటే సంవత్సరంలో ఉండేటువంటి ట్యాక్స్ అంతా కూడా ఒకేసారి కట్టాలి. దీన్ని గమనించుకుని అంటే ఇలాంటి సాంప్రదాయం మన ప్రాంతంలో ప్రతి ఏడాది ఉంది. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ఎత్తున చాలామంది స్పందించి అందరూ కూడా సుమారుగా ట్యాక్స్ కట్టారు. ఈ యొక్క రిబేట్ను సద్వినియోగపరచుకొని ఈ సంవత్సరం కూడా రిబేట్ను సద్వినియోగపరచుకోవాల్సి కొడుతున్నాం. జొన్న, మొక్కజొన్న పంటలు అయిపోయిన తర్వాత భూమిని సారవంతం చేసుకోవాలంటే జనుము, జిలుగు, పిల్లి పెసర తప్పనిసరిగా పొలాల్లో చల్లుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఏప్రిల్ నెల చివరిలోపు రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీతో వాటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జొన్న, మొక్కజొన్న పంటలకు సంబంధించి మార్కెటింగ్ శాఖ అధికారులతో చర్చించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా పొలం పనులకు వెళ్లే రైతులు ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ పంట అయిపోయిన తర్వాత మనం భూమిని సారము చేసుకోవాలంటే తప్పనిసరిగా జనుము, జీలుగా, పిల్లి పెసర వేసుకోవాలి. ఎందుకంటే మొక్కజొన్న, జొన్న వేసి ఎక్కువ ఎరువులు వేసి మన భూమి పాడైపోయింది. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలు కంపల్సరీగా వేసుకోవాలి. ఈ నెలాఖరు లోపల మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను సరఫరా చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి భూమిని వృద్ధి చేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను తీసుకోవాల్సిందిగా 50% రాయితీపై తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జీలుగా 1 కేజీ 44 రూపాయలు పడుతుంది. అదే జనుమ కూడా 1 కేజీ 44 రూపాయలు పడుతుంది. అదే పిల్లి పెసర 1 కేజీ 83 రూపాయలు పడుతుంది. సబ్సిడీ రేటు 50% రేటు. కాబట్టి రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతు సోదరులు కూడా ఎండల దృష్ట్యా కొంచెం రైతులు మెజర్మెంట్స్ తీసుకొని టోపీలు గీపీలు పెట్టుకొని చాలాలో తిరగాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే వడ దెబ్బకి మరలా
రైతులు దెబ్బతినకుండా ఉండాల్సిందని కోరుకుంటున్నాను. పట్టణ నాజర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డిలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. దాన్ని పర్లా మంత్రాలు ఏమి ఉండవు. రావాలి తీసుకున్నాను రావాలి. జనాలు ఇసుకో ముందు, తర్వాత వాయిస్ మనది. ఈరోజు మన తెనాలి నాదరపేటలోని అత్యంత పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అభయ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉగాది సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి విశేషమైన పూజలు అలంకారం జరిగింది. ఉదయం నుంచి భక్తులు అనేక వేల మంది స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులగినారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 1906 సంవత్సరంలో మన దేవాలయం నాదరపేటలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ 116 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సంవత్సరం దేవాలయం పునర్నిర్మాణ భాగం ఏర్పాటు చేసినాము. ఈ పునర్నిర్మాణ భాగంలో స్వామివారి యొక్క సాలహారము విగ్రహాలు ఏర్పాటు చేసినాము. సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి వద్దనే ఓటు వినియోగంపై బిఎల్ఓలు సెక్టార్ అధికారులందరికీ అవగాహన ఉండాలని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిఎల్ఓలు, సూపర్వైజర్లు, సెక్టార్, రూట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. హోమ్ ఓటింగ్ కు ఎంపిక చేసిన వారి వివరాలు 12 ద్వారా రిటర్నింగ్ అధికారికి ముందుగానే అందించాలని, ఓటింగ్ స్థానిక పీఓ, మైక్రో అబ్జర్వర్, మరో పీఓ, వీడియోగ్రాఫర్ సమక్షంలో జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వారం రోజులకు పైబడి పెండింగ్ ఉన్న ఫారం 6 క్లెయిమ్లను ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెనాలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బిఎల్ఓస్తో కలుసుకోవడం జరిగింది. వారితో కొన్ని విషయాలు చెప్పడం అయింది. అదేంటంటే ఆబ్సెంటీ ఓటర్స్ ఉంటారు. ఆబ్సెంటీ ఓటర్స్ అనగా 85 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు, పీడబ్ల్యూడీ ఓటర్స్, డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళను ఓటింగ్ ప్రక్రియలో ఏ విధంగా పాల్గొనవేయాలి. సో వాళ్ళకు హోమ్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. దానికి సంబంధించి వీళ్ళకు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వటం అయింది. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో బిఎల్ఓస్ ఏ పనులు చేయాల్సి ఉంటుంది ఏంటి విషయాలు కూడా వాళ్ళకు చెప్పడం అయింది. అదేవిధంగా ఓటర్లందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి విషయాలు కూడా చెప్పడం అయింది. ఇంటింటికి వెళ్ళి ఓటు వేయండి అనేటువంటి విషయం గురించి చెప్తున్నాం.
రానున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది సేకరిస్తున్న రోజువారీ సమాచారాన్ని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అన్ని బృందాలు చక్కగా పనిచేస్తున్నాయని, ప్రతి బృందానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎన్జీఎస్పీ పోర్టల్ ద్వారా ప్రజలు తమ అభ్యంతరాలను తెలపవచ్చన్నారు. ఎన్నికల నియమావళి ఎక్కడైనా ఉల్లంఘన అయితే అధికారులకు తెలియపరిచినట్లయితే తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పుడు మీరు అందరూ తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ సెల్ చూసారు. ఈ ఎలక్షన్ సెల్లో మా అన్ని టీమ్స్ అక్కడే పనిచేస్తున్నారు. అన్ని టీమ్స్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్ కంప్లైంట్స్ మానిటరింగ్ సెల్. సో కంప్లైంట్స్ మానిటరింగ్ సెల్ అన్ని కంప్లైంట్స్ చూస్తున్నారు. అక్కడ ఏం యాక్షన్ తీసుకుంటారు ఆ విషయంలో రిపోర్ట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఒక పోర్టల్ ఉంది, ఎన్జీఎస్పీ నేషనల్ గ్రీవాన్స్ సర్వీస్ పోర్టల్. సో మీ అందరికీ గ్రీవాన్సెస్ ఉన్నాయి, అక్కడ ఎన్జీఎస్పీ పోర్టల్లో రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన తర్వాత మా టీమ్స్ మీకు ఆన్సర్ ఇస్తారు. తర్వాత సివిజిల్ యాప్ కూడా ఉంది. సివిజిల్లో ఎంసీసీ వైలేషన్స్ అయితే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ అయితే అక్కడే సివిజిల్ యాప్ ద్వారా మాకు చెప్పండి. మా ఎఫ్ఎస్టీ టీమ్స్ అక్కడే వెళ్తారు, రిజాల్వ్ చేస్తారు, తర్వాత మీకు రిపోర్ట్ కూడా ఇస్తారు. సో ఆ టీం కూడా లోపల ఉంది ఎలక్షన్ సెల్లో. తర్వాత ఎన్కోర్ టీం కూడా ఉంది. ఎన్కోర్ ఒక పోర్టల్ ఉంది, ఈసీఐ ద్వారా వచ్చింది. ఈ పోర్టల్లో అన్ని పొలిటికల్ యాక్టివిటీస్ గురించి అన్ని పర్మిషన్స్ ఈ పోర్టల్ ద్వారా మనము ఇస్తాము పొలిటికల్ పార్టీస్కి. వీడియో సర్వేలెన్స్ టీం పర్మిషన్ వచ్చిన తర్వాత వీడియో సర్వేలెన్స్ టీం వెళ్తారు, అక్కడే ఈవెంట్స్ కవర్ చేస్తారు. తర్వాత లోపల వీవీటీ టీమ్స్ కూడా ఉన్నాయి. వీడియో వ్యూయింగ్ టీం అంటే విఎస్టీ అక్కడే వెళ్తారు, రికార్డ్ చేస్తారు. ఆ రికార్డింగ్ మా వీవీటీ టీం చూస్తారు. చూసిన తర్వాత అక్కడే ఏమేం జరిగింది, ఏమేం ఎక్స్పెండిచర్ అక్కడే చేశారు పొలిటికల్ పార్టీ అన్ని లిస్ట్ వీవీటీ ప్రిపేర్ చేస్తారు. తర్వాత అక్కడే లోపల అకౌంటింగ్ టీం కూడా ఉంది. ఈ అకౌంటింగ్ టీం వీవీటీ ద్వారా వీవీటీ లిస్ట్ చూసిన తర్వాత ప్రతి ఐటమ్కి రేట్ బుక్ చేస్తారు. ఈ రేట్ బుక్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ అక్కడే ఎంత డబ్బు ఖర్చు చేశారు ఆ వివరంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కి ఇస్తారు. తర్వాత సాయంత్రంలో అన్ని ఈవెంట్స్ గురించి ఎంత డబ్బు ఖర్చు అయింది ఆ వివరణగా నా దగ్గరే వస్తుంది. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన తెనాలి పినపాడు నందు పంచాంగ శ్రవణం నిర్వహించారు. తెలుగు సాహితీ సౌరభం వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మోదుకూరి రాధాకృష్ణ శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. తెలుగు సంవత్సరాది పర్వదిన పంచాంగ శ్రవణ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఆహుతులు అడిగిన వారి రాశి ఫలాల ప్రత్యేకతలను తెలియజేశారు. అనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి వితరణ చేసి షడ్రుచుల ప్రాముఖ్యతను, వైజ్ఞానికంగా వాటి ఫలితాలను రాధాకృష్ణ శర్మ ఆహుతులకు వివరించారు. గృహాల్లో వివాహాది శుభకార్యాలు చేస్తారు. కొత్త గృహాలు కూడా మీరు కట్టే అవకాశం ఉన్నది. స్థల సంబంధించినటువంటి స్థలాలు కూడా కొనే అవకాశం ఉన్నది. నరఘోష మాత్రం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లభిస్తాయి. వ్యాపారస్తులకి నూతన ఏజెన్సీలు కలిసి వస్తాయి. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. రాజకీయ నాయకులకు పెద్ద పదవులు లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి స్త్రీలకు అన్ని విధాలా బాగుంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ వరకు బాగుంటుంది. వీరు జాతి కెంపుని కుడి చేయి ఉంగరపు వేలుగు పెట్టుకోవడం మంచిది. తర్వాత వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. కాబట్టి స్థూలంగా చెప్పాలంటే ఈ కన్యా రాశికి ఆదాయము బాగుంటుంది, ఆరోగ్యము బాగుంటుంది, సంఘంలో గౌరవము బాగుంటుంది, ఆర్థిక స్థితులన్నీ బాగుంటాయి. తెలుగు సాహితీ సౌరభం అనేటువంటి వేదికని తెనాలి మారిస్పేటలో మోదుకూరు రాధాకృష్ణ శర్మ అనేటువంటి నేను స్థాపించడం జరిగింది గత 10 సంవత్సరాల కిందట. నేను ఈ చిన్నపరిమి హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసి రిటైర్ అయినాను. ఈ సందర్భంగా ఈ పంచాంగ శ్రవణం ఈ క్రోధినామ సంవత్సరానికి ఈ తెలుగు సాహితీ సౌరభం వేదిక ద్వారా ఈ మా ఆఫీసులో ఈ కార్యాలయంలో చేయడం జరిగింది. ఈ తెలుగు సాహితీ సౌరభం వేదిక ద్వారా ఏటా సాహిత్య కార్యక్రమాలను మేము ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ పంచాంగ శ్రవణం కార్యక్రమం నా చేత నిర్వహించబడింది. ఇవి మన మిత్రులందరూ ఈ క్రోధినామ సంవత్సరం చాలా సుఖంగా సంతోషంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీ న్యూస్
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. ఏప్రిల్ నెల చివరిలోపు పన్నులను చెల్లించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.